అందరికీ గృహలక్ష్మీద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీకు ఒక క్యూట్ లిటిల్ బుట్టల్ని చూపించబోతున్నాను. అది కూడా కోకోనట్ లీవ్స్ ఉపయోగించి ఈ క్యూట్ లిటిల్ బుట్టలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా 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 ఈజీ. మీరు పూజల దగ్గర పెట్టుకోవచ్చు. పిల్లలకి హ్యాండ్ మేడ్ థింగ్స్ నేర్పించేటప్పుడు ఇవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. భలే ఈజీగా ఇంట్రెస్టింగ్గా చేసేటట్టు ఉంటాయి. కష్టమైతే అస్సలు ఉండదు. సో కట్టింగ్ అప్పుడు మాత్రం కొంచెంగా పెద్దవాళ్ళు పక్కన కూర్చుంటే చాలు. మిగతా చిన్న చిన్న పిల్లలతో కూడా చేయవచ్చు. ఇది అంత ఈజీ అనమాట. దీనిలో మనకి మెయిన్గా కావాల్సింది కోకోనట్ లీవ్స్. ఒక 5 కోకోనట్ లీవ్స్, డార్క్ గ్రీన్ అయినా పర్లేదు, లైట్ గ్రీన్ అయినా పర్లేదు, మరీ ముదురుపోకుండా ఉంటే చాలు. సో వీటిని చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ చేస్తే అంటే పుల్లతో పాటు ఉంటాయన్నమాట. సో కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు వెనక ముందు కట్ చేసుకోండి. ఒక లెంత్ తీసుకోండి. అదే లెంత్ కరెక్ట్గా 5కి ఉండాలి. వెనక కొద్దిగా ముందు కొద్దిగా కట్ చేస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వీటిని పుల్లల్ని తీసేయాలన్నమాట. సో తీసేస్తే ఇలా 2గా వచ్చేస్తాయి. సో 5 తీసేసేయండి. మనం చేత్తో అయినా తీసుకోవచ్చు, లేదా నైఫ్ ఉపయోగించైనా తీసుకోవచ్చు. సో ఇలా అన్నీ పుల్లలు తీసేసిన తర్వాత ఇలా మధ్యలోకి ఒత్తుకోండి. కరెక్ట్గా మధ్యలోకి ఒత్తేసేయండి. అంటే హాఫ్ లాగా ఉండాలి. అండ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని ఇలా కొద్దిగా కట్ చేసుకోండి. రైట్ సైడ్ కొంచెం, లెఫ్ట్ సైడ్ కొంచెం కట్ చేసుకోండి. అది ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను. పిల్లల చేత చేయించేటప్పుడైతే మాత్రం ఇలాంటి నైఫ్స్, చాక్స్, సిజర్స్ ఉపయోగించేటప్పుడు మనం కొద్దిగా హెల్ప్ చేస్తే చాలు, ఇంకా వాళ్ళే అన్నీ చేసేస్తారు. ఇది డెకరేటివ్ పీస్ లాగా కూడా బాగా యూజ్ అవుతుంది పూజలప్పుడు అట్లాంటప్పుడు కూడా. అండ్ జస్ట్ ఊరికే క్యాజువల్గా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఎండిపోతే మనం ఏమైనా కూడా పెట్టుకోవచ్చు వాటిల్లో. సో ఇప్పుడు అన్నీ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి తీసి నీట్గా ఒత్తుకోండి. అన్నీ ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇలా మనం ఇప్పుడు 10 చేసాం. అంటే 5 ఆకులతోటి మనం మధ్యలో పుల్ల తీస్తే 2గా డివైడ్ అవుతుంది కదా. సో ఇట్లా మన దగ్గర ఇప్పుడు 10 ఉన్నాయి. సో వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఒకటి పెట్టుకొని ఇలాగనమాట. అంటే కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. సో ఇది లాక్ చేయడం అనమాట. లాక్ చేసుకునేటట్టు ఉంటుంది. ఓపెన్ ఉండేది మాత్రం ఇట్లా లోపల పెట్టేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది క్లోజ్డ్ ఉంటుంది కదా, అది చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. వీడియోని కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, మీకు అర్థమైపోతుంది. ఒకసారి రాకపోతే ఇంకొకసారి ట్రై చేయండి. ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనం కొద్దిగా ఆ పాయింట్ని పట్టుకోవడం మాత్రమే మెయిన్ అనమాట. అంటే ఇప్పుడు చూసేటప్పుడు ఈజీగా ఉంటుంది, అండ్ పెట్టేటప్పుడు కొద్దిగా ట్రిక్కీగా అనిపిస్తుంది. కొంచెం చూసుకుంటూ గనక వీడియోని పక్కన పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ చేసేసేయండి. ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి మనకి ఆ ట్రిక్ తెలిసిందంటే ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే ఒకదానిలోంచి ఒకటి మనం తీసి లోపల పెడుతున్నాం కదా, అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు యూజువల్గా. సో అట్లా కన్ఫ్యూజన్ లేకుండా ఇటొకసారి అటొకసారి, అంటే ఒక సైడ్ మనం క్లోజ్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకొక సైడ్ నుంచి క్లోజ్ చేసుకొని వస్తాం అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విడిగా ఉన్న ఆకులు కిందకు వచ్చాయి. సో ఇంకొకసారి పెట్టేటప్పుడు ఆ విడిగా ఉన్న ఆకుల్ని పైకి పెట్టుకోవాలన్నమాట. ఇదండి ఇప్పుడు ఇలాగా. సో మనం ఒకసారి కింద ఒకసారి పైన పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా లాగినప్పుడు అన్నీ లాక్ అయిపోయినట్టు అయిపోవాలి. మీకు ఎప్పుడైనా కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపిస్తే వీడియోని ఒకసారి మళ్ళీ చూసుకోండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఇదండి, ఫస్ట్ ఇక్కడ పెట్టామా, తర్వాత పైకి పెట్టాలి, తర్వాత మళ్ళీ కింద పెట్టాలి, పైన పెట్టాలి, అట్లా పెట్టేసుకొని మొత్తం ఇట్లా లాక్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, నీట్గా లాక్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంకా చాలా ఈజీ అనమాట. సో చూసారా, నీట్గా లాక్ అయిపోయింది. ఇవి ఇంత పొడుగ్గా ఉన్నాయి కదా, అలా ఉంచండి, పర్లేదు. మనం అన్నీ కట్ చేసేసుకుందాం. పొట్టిగా చేస్తే అంత రాదనమాట సరిగ్గా. సో కొద్దిగా జనరస్గా ఉండి పొడుగ్గా చూసుకోండి. వేస్ట్ అయితే ప్రాబ్లం ఏం లేదు. నీట్గా కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి కదా మనం. అంటే
ఈ లాక్ చేసేటప్పుడు ఇదంతా కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు దాన్ని ఇలా ఒక రింగ్ లాగా అంటే రౌండ్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఒక దానిలో నుంచి ఒకటి మనం లాక్ చేసేస్తాం. అటు ఒకసారి ఇటు ఒకసారి చేసేసేయండి. ఫిక్స్ అయిపోతుంది, ఒక రింగ్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ కరెక్ట్ మనకు బుట్ట షేప్ వచ్చేసింది, కనిపిస్తుంది కదా. సో ఇద్దండి ఇలాగా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అంటే ఒకదానిలోంచి ఒకటి లాక్ చేస్తున్నట్టు రావాలి ఇలాగా. హడావుడిగా చేయకండి, ఫస్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా స్లోగా చేసుకుంటే మనకి ఈజీగా నీట్గా వస్తుందన్నమాట. అది ఇలాగా అంతా చేసేసిన తర్వాత కొద్దిగా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇట్లా కొంచెం లాగినట్టు చేస్తే కరెక్ట్గా ఫిక్స్ అవుతుందన్నమాట. సో ఇలా చేసిన తర్వాత ఆ ఎక్సెస్ ఉంది కదా కొంచెం, దాన్ని కట్ చేసేసుకోండి. సిజర్ పెట్టి జాగ్రత్తగా చిన్నగా కట్ చేసుకోండి. ఆకులు కదా ఫాస్ట్గా ఒకదానికొకటి ఇది అయిపోతాయి అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. సో ఎక్కువగా ఏదైతే ఉన్నా అంటే మిగిలింది ఉంటుంది కదా ఎక్స్ట్రాది, దాన్ని కట్ చేసేసుకోండి. సో అక్కడికి అది అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇదండి చూస్తున్నారు కదా, మనం ఇట్లా ఉల్టా తిప్పి చూసుకుంటే తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్క ఆకుని ఇలా వీడియోలో చూసినట్టు ఫాలో అయిపోండి. 3 ఆకులను అలా వేసిన తర్వాత 4వది లాక్ చేయాలి కాబట్టి ఇట్లా కింద నుంచి పైకి తీయండి, అంటే లోపలికి పెట్టి లోపల నుంచి బయటకు తీయండి. అప్పుడు అది లాక్ అయిపోతుంది. ఇదండి ఇలా లాక్ అయిపోయింది అనమాట. ఇవన్నీ కూడా పాత ఆర్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాయి. ఈ కోకోనట్ ఆర్ట్ని జానూర్ ఆర్ట్ అంటారు. సో ఇప్పుడు మళ్ళీ మనం లాక్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక దానిలోంచి ఒకటికి పెట్టేసామనుకోండి, అది ఊడిపోకుండా నీట్గా ఉంటాయి. అందుకే పొడుగుగా ఉండే ఆకుల్ని తీసుకోమని చెప్పాను. షార్ట్గా చిన్న బుట్టే కదా షార్ట్ అని చెప్పి కత్తిరించేసారంటే ఇలా రాదు, మనం కష్టపడాల్సి వస్తుంది. సో అందుకని ఈ 4 సైడ్స్ ఇట్లా పైకి లాగేసేయండి. ఏమైనా ఇవన్నీ చేస్తుంటే భలే ఆనందంగా ఉంటుంది కదా. సో ఇవన్నీ కొంచెం చేసుకున్నప్పుడు నీట్గా లాగేసుకోండి, సర్దేసుకోండి ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే లోపలికి పెట్టామో దాన్ని సిజర్స్ తోటి కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ఇట్లా పైకి పెట్టాం కదా ఇప్పుడు ఒక లీఫ్ని, ఆ లీఫ్ని అన్నిటిని కట్ చేసేసుకోండి, ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ. మీకు వీడియోని కొద్దిగా ధ్యాస పెట్టి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏదైతే మనం లాక్ చేసామో అదే చిన్నగా కనిపిస్తుంది. సో దాన్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు అది బయటకు రాకుండా ఉండడానికి కోసం ఈ పైన ఉన్న లీవ్స్ తోటి లాక్ చేసేసుకుందాం. దీనికి ఎక్కువ పనిముట్లు ఏం అవసరం ఉండదు, ఒక సిజర్స్ చేతిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టి లాక్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మనకి 3 ఉన్నాయి కదా, ఒకటి పెట్టేసాము. సో ఇప్పుడు ఇంకొకటి. సో ఇలా కొద్దిగా జాగ్రత్తగా నీట్గా పెట్టేసి కట్ చేసేయండి కిందకి. సో ఇప్పుడు 2 ఉన్నాయి, దీన్ని ఇంకో దాన్ని కూడా మనం లాక్ చేసేసేద్దాం. ఇది కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక సైడే ఆకులు ఉన్నాయి. సో వీటిని ఏం చేద్దాం, ఇలాగైనా మీరు పెట్టేసుకోవచ్చు, పసుపు కుంకుమ పోసి అట్లా పెట్టుకోవచ్చు, గవ్వలు వేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇప్పుడు 2 ఉన్నాయి కదా, వాటిల్ని మనం ఒకదాన్ని అయితే లాక్ చేసేద్దాం. ఒక ఆకుని తీసి ఇక్కడికి మొత్తం ఫిక్స్ అయిపోయినట్టు. ఇప్పుడున్న ఒకే ఒక్క ఆకుని మనం లోపలికి పెడదాం. లేదు మీకు లోపలికి వీలు కావట్లేదు అంటే బయటకైనా పెట్టి చేసేయచ్చు. బయటకు పెడితే మనం పట్టుకున్నప్పుడు పైకి వచ్చేస్తుంది. లేదంటే ఒక స్టేప్లర్ పెన్స్ ఉంటాయి కదా, దాంతో అయినా మనం చేసేసుకోవచ్చు. ఇట్లా పెడితే ఏంటంటే పైకి తీసినప్పుడు కొద్దిగా బరువు ఏమన్నా పెట్టామంటే పైకి కాడ వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం స్టేప్లర్ పిన్ తోటి నీట్గా పిన్ చేసేసుకోవచ్చు. చూసారా, బ్యూటిఫుల్ క్యూట్ లిటిల్ బాస్కెట్ రెడీ అయిపోయింది. సో ఇలా మీ పిల్లలతో కానీ మీరు కానీ డెకరేషన్ టైంలో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలో మనం పూలు పెట్టుకుందాం, ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో కాడ పొడుగ్గా ఉంటే ఇలాగే పెట్టేయచ్చు, లేదంటే ఒక చిన్న టిప్ చెప్తాను. సో ఇవన్నీ కాడలు పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టేసుకున్నాం. అదే ఇప్పుడు ఇంకా చామంతి ఉంది కదా, దానికి
కాడ పొడుగ్గా ఉండదు కాబట్టి దానిలో స్టఫింగ్ కోసం ఏం పెట్టుకోవచ్చు అంటే ఒక చిన్న థర్మోకోల్ ముక్కను తీసి ఇలా కిందకి పెట్టేసాయి. ఓకే, మీ దగ్గర థర్మోకోల్ లేదు, సో పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ కానీ బుక్లో పేపర్స్ కానీ వాటిల్ని రోల్ చేసి అలా పెట్టేసేయండి. పెట్టేసి వీటిల్ని పెట్టేసుకోండి. అంతే, చాలా సింపుల్. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. బుట్టలు మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి. నేను మొన్న వరలక్ష్మి పూజ అప్పుడు ఇవి చేశాను. అప్పుడు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి అన్నారు. సో భలే హ్యాపీ అనిపించింది నాకు అప్పుడు. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ అయిన వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.